బోరుగడ్డ అనిల్ గడు ఏడుస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడండి. నన్ను నారా లోకేష్ గారు చంపేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. నేను ఏమీ తెలియని అమాయకుని, నేను శుద్ధపోసని, నేను అంబేద్కర్ గారి వారసుని, నేను ఏ తప్పు చేయకుండా నన్ను అన్యాయంగా 4 నెలలు బట్టి జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టి నన్ను కొట్టారు. మామూలుగా కొట్టలేదు, నా వెనకట్ల ఎముక రూపైంది, కాలు రూపైంది. నేను చాలా కష్టాల్లో ఉన్నాను, మాకు ఆ దేవుడే దిక్కు. ఒక దళితుడిని అయినందుకు నన్ను ఇంతలా వేధిస్తారా అని మాట్లాడుతున్నాడు ఇది. ఇవాళ చాలా మార్పు వచ్చింది వీళ్ళలోనే. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మర్యాద. గతంలో హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకెళ్ళిపోతాను నేను. జగన్మోహన్ రెడ్డి అంటే 5 నిమిషాల్లో వేసి వచ్చేస్తాను నేను అని ఓడి ఈడే ఒకసారి ఏమని ఎడుతున్నాడు వినిపిస్తా చూడండి. అందరికీ నమస్కారం. మంచిది. గత 4 నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలు చూస్తా ఉన్నారు. ఫిబ్రవరి 14వ తారీఖు ఇంటర్మ్ బెయిల్ మీద నేను బయటికి రావడం జరిగింది. ఇది వివరణ ఎందుకంటే గత రాత్రి నుంచి ఇవాళ నాకు అనంతపురం బెయిల్ వచ్చే తరుణంలో మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పనిన కుట్ర ఇది. దళితుని నన్ను చిత్రహింసలు పెట్టారు, 3rd డిగ్రీ ఇచ్చారు కర్నూలులో. నువ్వు దళితులైనంత మాత్రాన అమలెక్కలు బూతులు తిట్టి చంపేస్తాను, గింపేస్తాను, చిన్న చిన్న పిల్లల్ని మేము మానభంగాలు చేస్తామంటూ ఊరుకుంటారట. వేరే ఎవడన్నా ఊరుకుంటాడు అలాగా? నేను దళితులు ఎవరు కాదన్నారా? అంటే నువ్వు దళితుడు అయ్యి ఉంటే నీ ఇష్టానుసారంగా మాట్లాడవచ్చా? ఇది ఒక జబ్బు అయిపోయిందిరా ప్రతి ఎదవకని. మాట్లాడేటప్పుడు ఇష్టానుసారంగా నోటుకొచ్చింది మాట్లాడేడును. మాట్లాడేసి ఏదైనా కేసులు అయ్యి ఇబ్బంది వస్తే నేను దళితుని హింసించేస్తారా అంటే దళితులైతే బుద్ధులు తిట్టేయచ్చా? ఎక్కడన్నా రాసిచ్చారా మీకు? చెప్పు తీసుకొని కొడతారు. ఇంకోసారి ప్రతి ఒక్కడికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. మాట్లాడాల్సిన కాడికి మాట్లాడేటప్పుడు కులాన్ని తీసుకొచ్చి ముందెట్టు పోరంబోకి ఎదవల్లారా. ఆ రోజు పేలిపోయినప్పుడు లేదు. ఇంకా మాట్లాడు. మెడికల్ సైన్సెస్ వారు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను కోర్టు వారికి సబ్మిట్ చేసాం, హైకోర్టు వారికి. ఈ పరిస్థితుల్లో మా తల్లి అనారోగ్యానికి గురైపోయి డయాలసిస్ చేసి యాంజియోగ్రామ్ చేసిన సెట్ కాని పరిస్థితుల్లో ఆమెకి సర్జరీ చేశారు. 16వ తారీఖు 17వ తారీఖులో సర్జరీ జరిగింది. 14వ తారీఖు నేను ఇంటర్మ్ బెయిల్ మీద రావడం జరిగింది. చెన్నైలో అపోలో హాస్పిటల్లో నా కన్న తల్లికి సర్జరీ జరిగిన మాట హైకోర్టు వారికి మేము చెప్పాము. హైకోర్టు వారు దాన్ని విచారించుకున్నారు. రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర. నా తల్లికి సర్జరీ జరిగింది. 14వ తారీఖు రిలీజ్ అయ్యాను. నేను 28వ తారీఖు వరకు నేను మా తల్లి గారితో ఉండి 28వ తారీఖున నేను సెంట్రల్ ప్రిజన్ లో ఎక్స్టెన్షన్ బెయిల్ కేసు రాకపోతే సెంట్రల్ ప్రిజన్ లో నేను 4:45 కల్లా నాకు ఇచ్చిన టైం పరిధిలో కోర్టు వారిని గౌరవించి నేను సరెండర్ అవడం జరిగింది. ఆ క్రమంలో మళ్ళీ వెంటనే మరుసటి రోజు నాకు మళ్ళీ ఇంటర్మ్ బెయిల్ రావడం జరిగింది. 3వ తారీఖు నేను రిలీజ్ అయ్యా. 1వ తారీఖు ఇంటర్మ్ బెయిల్ ఇస్తే 3వ తారీఖు రిలీజ్ అయ్యాను. ఆదివారం కావడంతో అక్కడ స్టాఫ్ కొరత ప్లస్ షూరిటీస్ సరిపోలేదని చెప్పడంతో ఈ క్రమంలో నా తల్లిని నేను ఒక్కడనే కొడుకుని నేనే చూసుకోవాలండి. 5 చెల్లెలు ఉన్నారు, వాళ్ళంతా చదువుకున్నారు, పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. వాళ్ళు సిగ్గు అనిపించట్లేదురా నీకు? 5 చెల్లెళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ అయిపోయారని చెప్పడానికి సిగ్గు అనిపించట్లేదు? ఇంట్లో అంతమంది మహిళలను పెట్టుకొని 5 చెల్లెళ్ళు పెట్టుకొని వేరే కుటుంబాల్లో వాళ్ళని ఉద్దేశించి, వాళ్ళ మహిళలను ఉద్దేశించి, వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి, చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి దిగజారిపి నువ్వు ఎలా మాట్లాడేసావు ఆ రోజున? మళ్ళీ సిగ్గు అనిపించట్లేదు? కాస్త సిగ్గుండాలి ఆ రోజైనా సరే. తల్లికి తండ్రి లేడు, చనిపోయారు. నా తండ్రి చనిపోయారు. ఈ పరిస్థితుల్లో ఇంటర్మ్ బెయిల్ రాకుండా చేసేదానికి శత విధాల ప్రయత్నాలు చేశారు. కానీ హైకోర్టు మీద, ఉన్నతమైన న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది మాకు. ఇప్పుడు కొత్తగా కావించింది ఏంటంటే నేను ఫేక్ సర్టిఫికేట్. నేను అసలు ఫేక్ సర్టిఫికేట్ ఎలా పెడతానండి? నేను సెంట్రల్ ప్రిజన్ లో ఉన్నాను, నేను జైల్లో ఉన్నాను. మెడికల్ సర్టిఫికేట్స్ మొత్తం మా వాళ్ళు అక్కడ సబ్మిట్ చేశారు కోర్టుకి. కోర్టు వారు దాన్ని చూసి నాకు ఇంటర్మ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. మా కన్న తల్లి గారికి బైపాస్ సర్జరీ జరిగింది, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. కాబట్టి మా కన్న తల్లి గారి దాని మీద నాకు ఇంటర్మ్ బెయిల్ వచ్చింది. కన్న తల్లి చూసుకునేది. నేను కోర్టులు గౌరవించాను, అమితంగా గౌరవిస్తాం. ప్రాణం పోయినా వెనుతిరిగే ప్రసక్తి లేదు. కోర్టులకి, కోర్టు మాటలకి, కోర్టు న్యాయమూర్తుల మాటలకి కట్టుబడి ఉంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడుగా, దళితుడుగా, నేను ఒక లా చేసిన స్టూడెంట్ గా నేను మాటలు చెప్పమాకరా బాబు, దయచేసి కులాన్ని తీసుకుమారాకరాగా. దయచేసి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుని, అంబేద్కర్ గారు ఎందుకు వచ్చారా మధ్యలో? నువ్వు బూతులు తిట్టేసి, నువ్వు అమలెక్కలు తిట్టేసి నేను అంబేద్కర్ గారు వారసుని అంటే
చెప్పు తీసుకొని కొడతారు. బాగా గుర్తుపెట్టుకోవాలని డైలాగ్ కొట్టమాకు ఎప్పుడు కూడా. అమ్మ లెక్కల బూతులు తిట్టేసి ఎన్నిసార్లు చెప్పినా అదే సోచి చెప్పాలి నేను కూడా. మనుషులుగా ప్రవర్తించాం మనం, పశువు కంటే హీనంగా మాట్లాడాం. ఇవాళ మన దాకా వస్తే నేను దళితుడిని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుని, నన్ను వేధించేస్తున్నారు. మాట్లాడేటప్పుడు కూడా ఉండాలండి. మనం ఎంత, మన బతికెంత, మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం, మనం ఎంతవరకు మాట్లాడాలనేది కూడా మన నోరు మన అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఇష్టానుసారంగా పేలిపోతే కేసులు పెట్టరు, ముద్దెట్టుకుంటారా పిలిచి. ఏంది ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు చిన్న చిన్న పిల్లలే రోడ్ల మీద తీసుకొచ్చి ఇచ్చేస్తామని చెప్పేసి అని మాట్లాడితే నిన్ను ఆ ఫోన్లే వదిలేసి బాగా మాట్లాడేలా పోతే ఫోన్ అని చెప్పి వదిలేస్తారా? దానికి విన్నవించుకుంటుంది ఒకటే, నన్ను ఇబ్బంది పెట్టి నాకు బెయిల్స్ రాకుండా నన్ను పర్మనెంట్ గా జైల్లో ఉంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. నన్ను చంపాలని చూస్తున్నారు. నాకు ఏమైనా నువ్వు అనవసరంగా నన్ను చంపాలని చూస్తున్నారు, నారా లోకేష్ గారి బాధ్యత అని అనవసరంగా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేసావు. నిన్ను ఇప్పుడు కావాలని చెప్పేసి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లేపేసి కూటమి ప్రభుత్వం పైకి తోసేసే ప్రయత్నం కూడా చేస్తాడు. అనవసరంగా నూరు చేరు నువ్వు. ఖచ్చితంగా నీకు మైండ్ ఉండి మాట్లాడవు, మైండ్ లేకుండా మాట్లాడవు, మాకైతే అర్థం కావట్లా. నువ్వేనా అన్నదే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇస్తే 5 నిమిషాల్లో చిటికి ఎత్తే యాంగర్కున్న షర్ట్ వేసుకుని వెళ్ళి చంపేసి వచ్చేస్తానన్నాడు. మరి నువ్వు చంపేసి వచ్చేస్తానన్నప్పుడు ఏమైంది? మనకు ఉండాలి కదా. రేపు అన్న రోజున ప్రభుత్వాలు మారితే మనం ఇబ్బంది పడిపోతాం, చాలా కష్టాలు పడిపోతాం. ఇప్పటికైనా ఆన సంకలం నాకేస్తున్నాం, రేపు పొద్దున్న పరిస్థితులు చుక్కలు కనబడిపోతాయని ఈ ఇంగిత జ్ఞానం ఆ రోజు ఉంటే కనుక ఇవాళ ఎంత వివరణ ఇచ్చుకుంటూ మధ్యలో కులాన్ని తీసుకొచ్చి, అంబేద్కర్ గారిని తీసుకొచ్చి, మీ కన్న తల్లిని తీసుకొచ్చి, నీ తోడబుట్టిన చెల్లెల్ని తీసుకొచ్చి, నీ కుటుంబ సభ్యుల్ని, నీ కులాన్ని అందరినీ ముందెట్టేసి ఎలాంత ప్రాధాన్యపడిపోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని అడుగుతున్నా. ఉండేదా? ఆ రోజే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే ఇవాళ ఇన్ని తిప్పలు ఉండేవి కాదు అంటున్నా. కాస్త ఇకనైనా సరే దయచేసి కులాన్ని తీసుకురమ్మకరా. కులాన్ని, మీ చెల్లెళ్ళని, మీ అమ్మగారిని, మీ భార్యని అందరినీ తీసుకొచ్చి ముందెట్టేసి వాళ్ళ వెనకాతలు దాముకొని ఏదో పిరికోల్లా మాట్లాడ మాకు. కేసులు ఎలాగ ఉన్నాయి, మహా అయితే ఇంకొక 4 నెలలు లోపల ఉంటావు. ఆ తర్వాత దిగజారిపోయి మాట్లాడావు. అంతకన్నా దిగజారిపోయి నీ కుటుంబ సభ్యులు ముందెట్టేసి నువ్వు మాట్లాడితే చిచీడి మనిషి కాదురా అనిపిస్తుంది మాకైతే. ఆ రోజున నువ్వు ఎంత పౌరుషంగా మాట్లాడేవో ఇవాళ ఆ పౌరుషం లేదనుకో మాట్లాడలేం. కానీ దయచేసి ఇంకా దిగజారిపోయి నీ కుటుంబ సభ్యులు ముందెట్టే మాకు చాలు, ఇక్కడితో ఆపేచేయి, బాగుంటుంది. లేదు నేను ఇలాగ వాగుతాను, ఇలాగ పేలిపోతాను, నన్ను వాళ్ళు చంపేస్తామన్నారు, వీళ్ళు చంపేస్తామన్నారు అంటే నీకు ఎవరైతే స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు ఇలా మాట్లాడని చెప్పేసి అన్నాడో వాళ్ళే నిన్ను వేసేసి కూటమి ప్రభుత్వం పైకి తోసేసే ప్రయత్నం చేస్తారు.